మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లకుండా నార్సింగ్ పోలీసులు బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును కోకాపేటలోని కిన్స్ విల్లాస్ లోని తన నివాసం వద్ద అడ్డుకున్నారు. ఇక గురువారం ఉదయం ఆయన నివాసం వద్దకు చేరుకున్న పోలీసులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. వరంగల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ఆందోళనకు మద్దతు తెలిపేందుకు హరీష్ రావు వెళ్లేందుకు సిద్దమయ్యారు. అయితే పోలీసులు ఆయనను నివాసం వద్దే నిలువరించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అటు పాలిటెక్నిక్ విద్యార్థులకు సపోర్ట్ చేయడానికి వెళ్తున్న హరీష్ రావును అయితే హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జీవో 97ని రద్దు చేయాలని గత కొద్ది రోజుల నుంచి కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేసినటువంటి విషయం తెలిసిందే. దీనికి పలువురు రాజకీయ నేతలు కూడా మద్దతుగా పర్యటనలకు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. ఈ సందర్భంగా ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన వరంగల్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు అటు ఏదైతే వెళ్తున్నటువంటి హరీష్ రావుని నార్సింగ్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఉదయం ఆయన నివాసం వద్దకు చేరుకున్నటువంటి పోలీసులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. వరంగల్లోని పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ఆందోళనకు మద్దతుగా తెలిపేందుకు హరీష్ రావు వెళ్లేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో పోలీసులు ముందస్తు సమాచారంతోనే ఆయనను నివాసం వద్ద నిర్వహించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆయన నివాసం బయట గేటు వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. దాంతో పాటుగా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును కూడా హౌస్ అరెస్ట్ చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పాలిటెక్నిక్ విద్యార్థుల ఉద్యమం రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది. అందులో రాజకీయ నాయకులు ఏదైతే మద్దతుగా పెద్ద ఎత్తున పర్యటనలు చేపట్టడంతో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అవుతున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా అరెస్టులు చేపట్టినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. దాంట్లో భాగంగా హరీష్ రావును కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు వరంగల్ జిల్లాలో కూడా చూస్తే మాత్రం పెద్ద ఎత్తున పాలిటెక్నిక్ విద్యార్థులు అటు వరంగల్ జిల్లా కావచ్చు, దాంతోపాటు హైదరాబాద్ లో కావచ్చు, రాష్ట్రంలోని అనేక చోట్ల పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘీభావంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా పోలీసుల పైన అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు పాలిటెక్నిక్ విద్యార్థులు మండిపడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద జీవో నెంబర్ 97ని రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉన్నారు. గత 10 రోజుల నుంచి కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజెంట్ వారి నిరసన తీవ్ర స్థాయికి చేరుకుందనేది కూడా మనం చెప్పాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఎప్పటి వరకు నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అనుష, వంశీకృష్ణ, అటు మాజీ మంత్రి హరీష్ రావును అయితే హౌస్ అరెస్ట్ చేస్తారు. మరి ప్రస్తుతం కోకాపేటలోని హరీష్ రావు ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఏ కార్యక్రమం తీసుకున్నా అటు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేస్తా ఉన్నారు. మొన్న ఒక కార్యక్రమానికి సంబంధించి వెళ్లే ప్రయత్నం చేశారు 22A పైన. అప్పుడు కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లాలని బయలుదేరిన నేపథ్యంలో కూడా పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖండిస్తా ఉన్నారు. పోలీసుల వైఖరికి, ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియజేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అనుష, వంశీకృష్ణ, అటు వరంగల్లో జరగబోయే నిరసన కార్యక్రమానికి ఇప్పుడు హరీష్ రావు అయితే హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎప్పటి వరకు హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది? సాయంత్రం వరకు కూడా ఆయన వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేస్తారని తెలుస్తా ఉంది. జీవో 97 రద్దు చేయాలని నిరసన తెలుపుతున్నటువంటి వారిపై ఎందుకింత అణచివేత
అంటూ కూడా వరంగల్ నేతలు ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. విద్యార్థులతో మాట్లాడటానికి వెళ్తున్నటువంటి వారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు పోలీసుల వైఖరి పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే హరీష్ రావు కూడా 2 రోజుల క్రితం హైదరాబాద్ లోని మాస్టర్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యార్థులను మాట్లాడడం జరిగింది. ఆయన కూడా పాలిటెక్నిక్ విద్యార్థిగానే మనం చెప్పాలి. మాస్టర్ ట్యాంక్ లో ఆయన పాలిటెక్నిక్ ని అభ్యసించడం జరిగింది. పూర్వ విద్యార్థిగా ఆయన మాస్టర్ ట్యాంక్ లో నిర్వహించినటువంటి విద్యార్థుల ఆందోళన కార్యక్రమానికి కూడా హాజరైనటువంటి సందర్భం మనకు తెలిసిందే. అనుష. రైట్ వంశీ, థ్యాంక్ యూ. ఇక మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తుండగా నార్సింగ్ పోలీసులు బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును కోకపేటలోని కిన్స్ విల్లాస్ లోని తన నివాసం వద్ద అడ్డుకున్నారు. గురువారం ఉదయం ఆయన నివాసం వద్దకు చేరుకున్న పోలీసులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. వరంగల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ఆందోళనకు మద్దతు తెలిపేందుకు హరీష్ రావు వెళ్లేందుకు సిద్దమయ్యారు. అయితే పోలీసులు ఆయనను నివాసం వద్దే నిలువరించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.